ఎలక్షన్ కమిషన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ మరింతగా అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లున్నాయని చెప్పి ఆయన ఆరోపించారు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ఒక రకంగా వస్తుంటే ఒరిజినల్ రిజల్ట్స్ మరో రకంగా వస్తున్నాయంటూ దీనికి ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఎస్పెషల్లీ హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వీటి గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే వాటికి వచ్చిన ఒపీనియన్ పోల్స్ గానీ, ఎగ్జిట్ పోల్స్ గానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ కి ఫేవర్ గా చూపించిన పరిస్థితి. బట్ వేరాజ్ రిజల్ట్స్ చూసినప్పుడు చాలా డిఫరెంట్ గా వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ఈసీ మీద రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మరోసారి ఆయన అవే విమర్శలు చేశారు. ఎస్పెషల్లీ ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. హర్యానాలో కేవలం 22,000 ప్లస్ అంటే 22,000 ఓట్ల తేడాతో హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఓవరాల్ గా నకిలీ ఓటర్లు, నకిలీ ఓట్లు ఇవన్నీ చూస్తే దీనికి కనీసం 5-6 ఇంతలు ఉంటుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. చాలా ఇష్యూస్, ఎస్పెషల్లీ మహారాష్ట్ర విషయం కొద్దాం. రాహుల్ గాంధీ మహారాష్ట్ర విషయంలో ఇవాళ చాలా ఇష్యూస్ చెప్పారు. ఎస్పెషల్లీ మహారాష్ట్రలో ఒక 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడారు. 5 years లో జనరల్ గా ఓటర్ల నమోదు ఏదైతే ఉంటుందో దానికంటే కూడా ఈ 5 నెలల్లో నమోదైన ఓటర్లే అత్యధికంగా ఉన్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. మహారాష్ట్రలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య అంటే అక్కడ లోక్సభ ఎన్నికలు మొత్తం దేశం మొత్తం ఏప్రిల్ టు జూన్ వరకు జరిగాయి కదా. ఆ తర్వాత నవంబర్లో అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి మహారాష్ట్రలో. ఈ టైంలో జస్ట్ ఈ 5 months టైంలో 1 కోటి మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడిగితే ఈసీ నిరాకరిస్తోందని చెప్పి కూడా ఆయన విమర్శించారు. అసలు ఓటర్ లిస్ట్ అనేది అది మొత్తం దేశ సంపద, దాన్ని ఎందుకు చూపించట్లేదు, దీని వెనకాల ఏవో ఉన్నాయి కాబట్టే మీరు చూపించట్లేదని చెప్పి కూడా రాహుల్ గాంధీ ఈసీని ప్రశ్నించిన పరిస్థితి. ఒకసారి రాహుల్ గాంధీ మహారాష్ట్ర విషయంలో ఈసీ అనుసరిస్తున్న విధానం గురించి ఏం మాట్లాడారో మనం ఒకసారి చూద్దాం. Anti-incumbency is something that hits every single party in every single democracy. But for some reason, the BJP is the only party in a democratic framework that basically does not suffer this idea of anti-incumbency. That was the first thing. Exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, you saw in the Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. So polling was showing us something, opinion polls were showing us something, the regular polls showing us something, and suddenly we are finding the result is in the opposite direction. Of course, the most fundamental thing that elections are choreographed. So महाराष्ट्र में, और ये हमने पब्लिकली कहा, इलेक्शन कमीशन को कहा, महाराष्ट्र में more voters added in 5 months than 5 years. Caused us suspicion. More voters than the entire population of Maharashtra. Again, very surprising fact. And then huge jump in voter turnout after 5 p.m. And everybody saw this. Maharashtra में विधानसभा में हमारा गठबंधन वाइप आउट हो जाता है और लोकसभा में कुछ ही महीने पहले हमारा गठबंधन स्वीप करता है. Very suspicious. And Maharashtra में we found at the state level that Lok Sabha और Vidhan Sabha के बीच में 1 crore new voters came into the game. So we went to the election commission. I gave speech in parliament. India Gathbandhan leaders did a press conference. No response. And then I wrote this article, and which we printed in multiple newspapers. And this was the crux of our argument. And we stated with certainty in our mind that Maharashtra election was stolen. And that article came out, and it created a flutter. రాహుల్ చెప్తున్న విషయం మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్పెషల్లీ ఆయన చెప్పేది ఏంటంటే మహారాష్ట్ర ఎగ్జాంపుల్లో ఆయన చెప్తున్నారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అక్కడ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ గఠబంధన్, వాళ్ళ కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ అండ్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే, వీళ్ళ ముగ్గురు కలిసి కంటెస్ట్ చేసినప్పుడు ట్రిమెండస్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ వేరాజ్ ఆ తర్వాత 5 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మాత్రం
అక్కడ చాలా ఏవైతే లోక్సభలో వచ్చాయో దాని కంప్లీట్ ఆపోజిట్ రిజల్ట్స్ అసెంబ్లీలో వచ్చిన పరిస్థితి. ఈ 5 నెలల్లోనే 1 కోటి మంది ఓటర్లు కొత్తగా నమోదవడం, ఇలాంటి రిజల్ట్స్ రావడం, ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని చెప్పి రాహుల్ మాట్లాడారు. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పెషల్లీ బీహార్లో సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఏదైతే ఓటర్ల నమోదుకి సంబంధించి ఏదైతే రివిజన్ జరుగుతుందో ఈ ప్రక్రియ మీద తీవ్రమైన డౌట్స్ కూడా వీళ్ళు రైజ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సిఈసి మీద మాట్లాడారు రాహుల్. ఒకసారి మనం రాహుల్ సిఈసి గురించి ఏం మాట్లాడారు? What is the crux of the problem? Voter list is the property of this country. The Election Commission refuses, absolutely refuses to give us the voter list. EC rejects Congress plea for machine readable Maharashtra voter list. Machine readable is the key. Because if we want to analyze the data, we need soft copies. And then something very interesting they did. They said we are going to destroy CCTV footage. And this was surprising to us because there was this question in Maharashtra that you would have had to have massive voting after 5:30 for the numbers to add up. And our people knew, and the alliance people knew that in the polling booths no such thing happened. There was not massive voting after 5:30. There were no big lines after 5:30. So these two things made us believe with reasonable certainty that the Election Commission of India was colluding with the BJP to steal elections. But we still didn't have proof. We were still in the zone ki, yes, we have Maharashtra, we have proof at the larger level, state level, we can see these voters have come, but ये नहीं मालूम ये कैसे आए हैं, कहां से आए हैं, सिस्टम कैसा चलता है, कहां से रिगिंग हो रही है. EC deliberately provides non-machine readable papers. This was another thing that when we discovered it, we were like, this is strange. So out of 6,50,000 total votes in the assembly of Mahadevpura, 1,250,000 votes were stolen. They were stolen in 5 different ways. The first way, duplicate voters. One voter appearing multiple times on the voter list. Fake and invalid addresses. Voters who didn't have addresses or were just fake addresses. Bulk voters in single address. One building, 50 people, 60 people. One bedroom house, but we go there, no 50 people living there. No record of those people ever having living there. One family living in that house. రకరకాలుగా డౌట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒక పెద్ద జంప్ కనిపించింది ఎన్నికలు జరిగిన తర్వాత. ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ రాహుల్ అన్న మాటలు ఇవి. ఆల్ ఆఫ్ ఎ సడన్ 5:30 తర్వాత నుంచి ఓటింగ్ పర్సెంటేజ్ అమాంతం పెరిగినట్లుగా ఈసీ తన లెక్కల్లో చూపించింది. వేరాజ్ మా క్యాండిడేట్స్ అందరూ ఫీల్డ్ లెవెల్లో చూసినప్పుడు అలాంటి పెద్ద పెద్ద లైన్లు కానీ అవేం కనిపించలేదు. ఇవన్నీ రకరకాల అనుమానాలకి తావిస్తున్నాయని చెప్పి కూడా రాహుల్ మాట్లాడారు. ఇదేగాక కర్ణాటక విషయం కూడా చెప్పారు. ఎస్పెషల్లీ కర్ణాటకలో అంటే ఈ ఈసీ మీద అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక గ్రౌండ్ లెవెల్ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లారు. ఈ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం చాలా పట్టున్న ప్రాంతం కాంగ్రెస్కి. సో అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దామని చెప్పి వెళ్లారు. చాలా స్పెషల్గా దాని మీద దృష్టి పెట్టినట్లు కూడా చెప్పారు. అక్కడ ఏం జరిగింది అనేది డేటాతో సహా ఇవాళ ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారో మొత్తం డేటాతో సహా బయటపెట్టారు. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో నమ్మడానికి కూడా ఆశ్చర్యం కలిగించేలా 6.5 లక్షల మంది 6,50,000 మంది ఓటర్లు ఉంటే అందులో 1,00,000కు పైగా నకిలీ ఓట్లు అని చెప్పి వీళ్ళ పరిశోధనలో తేలినట్లుగా రాహుల్ చెప్పారు. క్లియర్గా చెప్పడమే కాకుండా ఆయన ప్రూఫ్స్తో సహా చూపించారు. అంటే 6.5 లక్షల ఓటర్లలో 1,00,000 ఓటర్లు నకిలీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ నకిలీ ఓటర్లతో జయాపజయాలు డిసైడ్ అయిపోతున్నాయో. మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఏం జరిగింది అనేది ఒకసారి మనం రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు ఈ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం గురించి అనేది విల్ సీ, తర్వాత మాట్లాడుకుందాం. These are all the people who have voted multiple times in Karnataka.
That's the names, that's their addresses, that's the polling booths where they register to vote. Okay? Fake addresses. House number 0. No, you're laughing. There are thousands and thousands of these people. No address, house number 0. House number 0, house number 0. 0. Father's name, ILSDHFHUG. DFOIGOIDF, father's name. पूरा system उड़ा दिया है, चोरी हो रही है. These are of 3 types. Either an address that doesn't exist, you go look for it, it's not there, or the address is 0, house number 0 or street number 0, or then the address cannot be verified. These are 40,000 voters. House number 35, 80 voters live in this house. We sent people to check. They got beaten up. These 80 people live in this house. It's a single story, single room house. Booth number 366. थोड़ा इसमें zoom in करो. 46 voters, all from different families, living in a single bedroom house. And when we go there, they don't exist. Yeah. 33,000 was stolen like this. Right? The reason the Election Commission does not give us data is because this is happening across the country. To give you an example, the difference between winning and losing the Haryana election for the Congress was 22,779 votes in the entire state. In one assembly in Karnataka, they have stolen 4 times that. We have studied the pattern. We are absolutely convinced that this crime is being done at a huge scale across the country, in state after state after state, that there is a huge criminal fraud being perpetrated on this country. It is being done by the Election Commission and the party in power, and we have given you crystal clear, undoubtable proof here. There is circumstantial evidence. They do not give us the data. They give us the runaround. They have actively themselves said they're going to destroy CCTV footage. This is why they want to destroy it. They want to destroy it so that we cannot identify Shakun Rani voting twice. అది రాహుల్ గాంధీ క్లియర్గా చెప్పారు. ఈ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ అనేది వీళ్ళు ఒక అసలు ఎంతవరకు జరిగింది, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ఇది బెంగళూరు సెంట్రల్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఈ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం ఒక రకంగా కాంగ్రెస్ కంచుకోట అనమాట. అలాంటి చోట్ల వీళ్ళు ఓడిపోయారు. అసలు ఏం జరిగింది అక్కడ, మనం డెఫినెట్లీ క్లియర్ షాట్, మనం గెలుస్తాం అనుకున్న చోట ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి వీళ్ళు ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో 1,00,000 నకిలీ ఓట్లు ఐడెంటిఫై చేశారు. ఈ 1,00,000 నకిలీ ఓట్లు కూడా ఏ రకంగా జరుగుతున్నాయి, దీన్ని చోరీ అని చెప్పి అన్నారు. 6.5 లక్షల మంది ఉంటే అందులో 1,00,000 ఓట్లు నకిలీవి అని చెప్పి రాహుల్ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఈ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం, ఈ ఒక్క నియోజకవర్గంలోనే 1,250 నకిలీ ఓట్లు తేల్చారు. ఈ చోరీ కూడా, ఈ ఓట్ల చోరీ 5 రకాలుగా జరిగిందని చెప్పి క్లియర్గా వాళ్ళ ఫీల్డ్ లెవెల్ సర్వేలో ఏమేమి విషయాలు బయటపడ్డాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. డూప్లికేట్ ఓటర్స్, ఈ ఓట్ల చోరీలో భాగంగా డూప్లికేట్ ఓటర్స్ 11,965 మందిగా తేల్చారు. డూప్లికేట్ ఓటర్స్ ఎట్లా తేల్చారు ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చెప్పుకుందాం. ఇక నకిలీ రాంగ్ అడ్రస్, ఇందాక మాట్లాడుతూ రాహుల్ చెప్పారు, మనం బయటలో కూడా చూసాం. హౌస్ నెంబర్ 0, స్ట్రీట్ నెంబర్ 0, ఇట్లాంటి ఎన్నో అద్భుతాలు ఈ నకిలీ ఓటర్ లిస్టులో కనిపించిన పరిస్థితి. అట్లా నకిలీ లేదా రాంగ్ అడ్రస్ ఇచ్చి 40,009 ఓట్లు, నకిలీ ఓట్లు వీళ్ళకి కనిపించాయి. ఇక బల్క్ లేదా ఒకే అడ్రస్లో ఒకే సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 40 మంది, 50 మంది, 60 మంది ఉండడం, ఇట్లాంటి విచిత్రాలు కూడా వీళ్ళ అబ్జర్వేషన్లో, వీళ్ళ పరిశోధనలో బయటపడ్డాయి. ఇక తప్పుడు ఫోటోలతో 4,000 బల్క్ ఒకే అడ్రస్లో 10,452 నకిలీ ఓట్లు బయటపడ్డాయి. తప్పుడు ఫోటోలతో 4,132 ఓట్లు బయటపడ్డ పరిస్థితి. ఇక ఫార్మ్ 6 దుర్వినియోగం అయితే 33,692. ఏంటి ఫార్మ్ 6 అంటే, జనరల్గా ఎవరైనా ఇప్పుడు సపోజ్ మీకు ఓటేసే వయసు వచ్చిన తర్వాత నేను ఓటర్ లిస్ట్లో నా పేరు నమోదు చేసుకోవాలి అంటే మనం ఫార్మ్ 6ని ఫిల్ చేస్తే అది అంటే అప్లికేషన్ అనమాట. నేను ఓటర్గా నమోదు అవ్వాలి అనుకునేటప్పుడు అప్లై చేసేది. ఆ ఫార్మ్ 6 దుర్వినియోగం
33,000కి పైగా మంది దీన్ని దుర్వినియోగం చేసి ఓటేశారని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. మనం ఇది ఇంకొంచెం చూద్దాం. బల్క్ ఒకే అడ్రస్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా, 10,452. ఇది చూడండి, హౌస్ నెంబర్ 35. యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం హౌస్ నెంబర్ 35లో 80 మంది ఓటర్లు. ఈ ఇల్లు మనం చూడొచ్చు, ఎంత ఘోరమైన ఇల్లు. ఒక రకంగా మేబీ ఇది ఒక సింగిల్ బెడ్రూమో అయి ఉండొచ్చు. ఈ ఒక్క చోట 80 మంది ఓటర్లు ఉన్నారట. నమ్మశక్యంగా లేదు కదా. ఇట్లాంటి విచిత్రాలన్నీ కూడా ఆ మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగాయి. ఇక బూత్ నెంబర్ 470, అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనం చూడొచ్చు. హౌస్ నెంబర్ 791లో 46 మంది ఓటర్లు. ఈ ఒక్కింట్లోనే 46 మంది ఓటర్లు. వాళ్ళ డీటెయిల్స్ కూడా వీళ్ళు తీసే ప్రయత్నం చేస్తే రకరకాల ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు, పోనీ ఒకే జాయింట్ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు అని చెప్పి అనుకుందామన్నా అసలు ఒకళ్ళకి సంబంధం లేని వేరే వేరే ఫ్యామిలీస్కి సంబంధించిన పేర్లన్నీ ఉన్నాయి. పోనీ వెళ్ళి చూద్దామంటే అసలు ఆ అడ్రస్లో అలాంటి వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదట. ఇంకొంత ట్రై చేద్దామన్నా సరే మా వాళ్ళని కొట్టి పంపించారని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్పారు. ఇది బల్క్ అండ్ ఒకే అడ్రస్కి సంబంధించి. ఇక డూప్లికేట్ ఓటర్లు, మీరు ఐ థింక్ పేరు క్లియర్గా కనిపించదు ఇక్కడ, సమ్ సింగ్ డంగ్ నుంచి ఉంది, ఆ ముందు ఇంకొక పేరు ఉంది. ఈ పర్సన్ బూత్ నెంబర్ 116, బూత్ నెంబర్ 124, బూత్ నెంబర్ 125, బూత్ నెంబర్ 126, మొత్తం 4 బూత్స్కి సంబంధించి ఇతను ఓటర్గా నమోదైన పరిస్థితి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సేమ్ మీరు చూడొచ్చు క్లియర్గా, ఒకే పేరు, అతను 4 డిఫరెంట్ బూత్స్లో డూప్లికేట్ ఓటు ఉంది అతనికి. ఇక బల్క్ అండ్ ఒకే అడ్రస్, ఇందాక చెప్పాను కదా హౌస్ నెంబర్ 3580 ఓటర్స్ అని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ 153 బేర్ క్లబ్ 68 ఓటర్స్, ఒకే చోట 68 ఓటర్స్ ఉన్నారు. అసలు అది ఏంటని చెప్పి చూద్దామని వెళ్తే అదొక బ్రూవరీ అట. అంటే ఒక బ్రూవరీ, అదే కమర్షియల్. యాక్చువల్లీ బ్రూవరీ అంటేనే అది రెసిడెన్షియల్ కానే కాదు. అలాంటి ఒక కమర్షియల్ ప్లేస్లో 68 మంది ఓటర్లు ఉంటున్నారు అంటే ఎంతటి దారుణంగా. అంటే ఒక బ్రూవరీలో 68 మంది నివసిస్తారా అనేది కూడా మనం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మనం చూడొచ్చు. సో ఈ రకంగా ఇష్టం వచ్చినట్లు నకిలీ ఓట్లతో రాజ్యం ఏలింది. ఇదంతా కూడా కనుసన్నల్లో జరుగుతోంది. క్లియర్గా ఈసీ మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతోంది. వాళ్ళకి సరెండర్ అయిపోయినట్లుగా బిహేవ్ చేస్తోంది. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో ఈ ఓటర్ లిస్ట్ అనేది కంప్లీట్గా భారతదేశం మొత్తానికి దీని మీద హక్కు ఉంటుంది. మేము ఓటర్ లిస్ట్ అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేని పరిస్థితి ఉంది, లేదా మషిన్ ఐడెంటిఫికేషన్ లేని ఓటర్ లిస్టులు ఇస్తున్నారు, అదైతే మేము చూడడం కష్టం అని చెప్పి ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ని ఇవాళ రాహుల్ గాంధీ తేటతెల్లం చేసిన ప్రయత్నం. అయితే ఇది కూడా కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉందంటే, నేను ఇందాక చెప్పినట్లు ఒక హర్యానాలో 22,000 ఓట్లు, కేవలం 22,000 ఓట్లతో హర్యానాలో మేము ఓడిపోయాం. ఇక్కడ 1,00,000 నకిలీ ఓట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదయ్యాయంటే అలా దేశవ్యాప్తంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా ఏ స్థాయిలో ఉంటుందో అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే కర్ణాటకలో ఓటర్ల జాబితా విషయంలో ఇవాళ రాహుల్ ప్రెజెంటేషన్ తర్వాత ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రెస్పాండ్ అయ్యారు. రాహుల్ గాంధీకి ఆయన ఒక లెటర్ కూడా రాశారు. ఓటర్ల జాబితాలో అనర్హుల్ని చేర్చారు, అర్హులైన ఓటర్లని మినహాయించారు అని చెప్పి ఇట్లాంటి రకరకాల ఆరోపణల మీద మీ దగ్గర ఆ ఓటర్ల వివరాలు డిక్లరేషన్గా ఇవ్వండి అని చెప్పి ఆయన లెటర్ రాశారు. ఒకవేళ మీరు అంటున్నట్లు ఏమైనా ఉంటే డెఫినెట్లీ మీ డేటా మీద విచారిస్తాం, మేము అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన అన్న పరిస్థితి. అయితే నిజంగా జరుగుతుందా అనేది మాత్రం ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్. అందుకనే వీళ్ళు అన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా మనం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా ఈ బీహార్లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఓటర్ లిస్ట్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దీని మీద కూడా చర్చకి పట్టుబడుతున్నారు, హౌస్ని స్తంభింపచేస్తున్నారు. ఇట్లాంటి అనేక రకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎందుకంటే తమకున్న పవర్ని అడ్డు పెట్టుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తోంది బీజేపీ. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఒక సంస్థని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని ఇట్లాంటి అరాచకాలకు పాల్పడితే రేపు ఇంకా ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీదే నమ్మకం పోయే ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ అండ్ ఇండి కూటమి నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ రాహుల్ ఎక్స్పోజ్ చేసిన, మొన్న అన్నారు కూడా త్వరలోనే సాక్ష్యాలు బయట పెడతాం, ఆటం బాంబ్ పేల్చుతానని చెప్పి. ఆ ఆటం బాంబ్లో ఫస్ట్ ఆటం బాంబ్గా మనం దీన్ని చూడొచ్చు.